ఓటు హక్కు పొందడానికి కావలసిన కనీస వయస్సును 18 సంవత్సరములకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 21, 69, 61, 42. సమాధానము 61. ఎన్నికల సంఘం ఒక చట్టపరమైన సంస్థ, రాజ్యాంగ సంస్థ, సలహా సంఘం. ఏది కాదు? సమాధానము రాజ్యాంగ సంస్థ. ఎన్నికల సంఘంలోని సభ్యుల తొలగింపును ఎవరు రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు? గవర్నర్, సుప్రీం కోర్టు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఉపరాష్ట్రపతి. సమాధానము చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? టి.ఎన్. శేషన్, సుకుమార్ సేన్, కె.వి.కె. సుందరం, ఎస్.పి. సేన్. సమాధానము సుకుమార్ సేన్. అత్యధిక కాలం పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ ఎవరు? టి.ఎన్. శేషన్, సుకుమార్ సేన్, కె.వి.కె. సుందరం, ఎస్.పి. సేన్. సమాధానము కె.వి.కె. సుందరం. ఆర్థిక సంఘం గురించి తెలిపే ప్రకరణ ఏది? 230, 380, 280, 260. సమాధానము 280. భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఎన్ని సంవత్సరాలకొకసారి నియమిస్తాడు? 4, 5, 6, 3. సమాధానము 5. రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంఘంలో ఎంతమంది సభ్యులుంటారు? ఒక అధ్యక్షుడు, 4 సభ్యులు. ఒక అధ్యక్షుడు, 2 సభ్యులు. ఒక అధ్యక్షుడు, 5 సభ్యులు. 7 సభ్యులు. సమాధానము ఒక అధ్యక్షుడు, 4 సభ్యులు. మొదటి ఆర్థిక సంఘంను ఎప్పుడు నియమించారు? 1950, 1947, 1951, 1952. సమాధానము 1951. ఆర్థిక సంఘం పూర్తి చేసిన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంట్, స్పీకర్. సమాధానము రాష్ట్రపతి. ఆర్థిక సంఘంలోని సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 5, 6, 65. ఏదీ కాదు. సమాధానము ఏదీ కాదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థిక సంఘం ఎన్నోది? 11, 12, 13, 14. సమాధానము 14. మన దేశంలో కేంద్రం నుండి రాష్ట్రాలకు ఎన్ని విధాలైన ఆర్థిక వనరులు బదిలీ అవుతాయి? 2, 3, 4, 5. సమాధానము 3. ఈ క్రింది వానిలో కాగ్ విధులేవి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏవైనా అధికార సంస్థల ఆదాయ వ్యయ పట్టికలను తనిఖీ చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రోప్రియేషన్ పట్టికలు సిద్ధం చేయుట. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్ర సంఘటిత నిధుల నుండి జరిగిన వ్యయాన్ని ఆడిట్ చేయుట. పైవన్నీ. సమాధానము పైవన్నీ. కాగ్, సిఏజీ ను నియమించేది ఎవరు? ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్. ఆర్థిక సంఘం అధ్యక్షుడు. సమాధానము రాష్ట్రపతి. కాగే సంఘానికి మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా వ్యవహరిస్తాడు? ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల రంగం. పైవన్నింటికి. సమాధానము ప్రభుత్వ ఖాతాల సంఘం. కాగ్ గూర్చి సరైనవవి ఏవి? కాగ్ తొలగింపు న్యాయమూర్తుల తొలగింపు విధానాన్ని పోలి ఉంటుంది. కాగ్ని ప్రజాధన సంరక్షకుడిగా పేర్కొంటారు. కాగ్ పదవి విరమణ తరువాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. పైవన్నీ. సమాధానము పైవన్నీ.
పార్లమెంట్ యొక్క పొడిగించబడిన చేయిగా ఎవరిని పేర్కొంటారు? సిఏఏజీ. అటార్నీ జనరల్. ఆర్థిక సంఘం. పైవేవి కావు. సమాధానము సిఏఏజీ. కాగ్ నుండి అకౌంట్లను ఎప్పుడు వేరు చేశారు? 1976, 1971, 1977, 1978. సమాధానము 1976. దేశంలో అత్యున్నత న్యాయాధికారి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అడ్వకేట్ జనరల్. సోలిసిటర్ జనరల్. అటార్నీ జనరల్. సమాధానము అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5, 6, 4. పైవేవి కావు. సమాధానము పైవేవి కావు. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుడు ఎవరు? ప్రధాని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అటార్నీ జనరల్. అడ్వకేట్ జనరల్. సమాధానము అటార్నీ జనరల్. ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తాడు? 76, 70, 148, 315. సమాధానము 76. పార్లమెంట్ సభ్యుడు కాకున్న పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉండి పార్లమెంట్ ప్రత్యేక హక్కులు, రక్షణలు వంటివి ఎవరు కలిగి ఉంటారు? కాగ్. అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్. సిజేఐ. సమాధానము అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ విధి కానిది. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారు. పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొని సభ్యులకు సహాయపడటం. పార్లమెంట్లో ఓటు హక్కు కలిగి ఉండటం. న్యాయస్థానాల్లో హాజరై కేంద్ర ప్రభుత్వం తరపున వాదించడం. సమాధానము పార్లమెంట్లో ఓటు హక్కు కలిగి ఉండటం. అటార్నీ జనరల్ జీతాన్ని నిర్ణయించినది ఎవరు? పార్లమెంట్. రాష్ట్రపతి. మంత్రిమండలి. సుప్రీంకోర్టు. సమాధానము రాష్ట్రపతి. అటార్నీ జనరల్కు విధి నిర్వహణలో సహాయం చేయనది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కాగ్. సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. పైవారందరూ. సమాధానము సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. పార్లమెంట్. గవర్నర్. ప్రధాని. సమాధానము గవర్నర్. పౌరక్లేశ నివారణ కోసం ప్రజా ప్రతినిధుల తరపున పనిచేసే వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు? పౌరక్లేశ నివారణ సంఘం. అంబుడ్స్మాన్. స్కాండినేవియన్ ఏజెన్సీ. ఆ మరియు బి. సమాధానము ఆ మరియు బి. లోక్పాల్ బిల్లును ఎన్నిసార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 12 సార్లు. సమాధానము 10 సార్లు. లోక్పాల్, లోకాయుక్త చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? 2012, 2013, 2014, 2015. సమాధానము 2014. లోక్పాల్ చైర్మన్ను సభ్యులను ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి. రాష్ట్రపతి. న్యాయశాఖ మంత్రి. ఉపరాష్ట్రపతి. సమాధానము రాష్ట్రపతి. లోక్పాల్ సభ్యుల ఎన్నిక కొరకు గల సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? లోక్సభ స్పీకర్. లోక్సభ ప్రతిపక్ష నాయకులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ప్రధానమంత్రి. సమాధానము ప్రధానమంత్రి. లోక్పాల్ సభ్యుల పదవీకాలం ఎంత? 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు నిండడం ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండడం ఏది ముందైతే అది. 4 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు నిండడం ఏది ముందైతే అది.
5 సంవత్సరాలు లేదా 64 సంవత్సరాలు నిండడం ఏది ముందైతే అది. సమాధానము 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు నిండడం ఏది ముందైతే అది. లోక్పాల్లో ఎంతమంది సభ్యులుంటారు? 1+9 1+5 1+4 1+8. సమాధానము 1+8. లోక్పాల్ లోకాయుక్త తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రతిపక్ష నాయకుడికి, సీనియర్ మంత్రికి. సమాధానము రాష్ట్రపతి. భారతదేశంలో మొదటి లోకాయుక్త చట్టం చేసిన రాష్ట్రం ఏది? ఒరిస్సా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సమాధానము మహారాష్ట్ర. భారతదేశంలో అంబుడ్స్మాన్ వ్యవస్థను మొదట సూచించిన కమిషన్? పాలనా సంస్కరణ సంఘం 1964. పాలనా సంస్కరణ సంఘం 2007. రాజ్యాంగ జాతీయ సమీక్ష కమిషన్. పైవన్నీ. సమాధానము పాలనా సంస్కరణ సంఘం 1964. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి లోకాయుక్త పనిచేస్తుంది? 1983, 1984, 1985, 1986. సమాధానము 1983. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను లోకాయుక్త పరిధిలోకి తెచ్చిన రాష్ట్రం? కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. సమాధానము కర్ణాటక. లోకాయుక్తకు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం కానిదేది? దరఖాస్తుతో పాటు 150 బాంక్ డీడీ జతపర్చాలి. 8 సంవత్సరాలలోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వోగుల మీద విచారణ జరపాలంటే వారి వేతనం కనీసం 7400 ఉండాలి. పైవన్నీ. సమాధానము 8 సంవత్సరాల లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదు చేయాలి. లోక్ అదాలత్ అనేది ఒక న్యాయస్థానం, ప్రత్యామ్నాయ వివిధ పరిష్కారాల సంస్థ, రాజ్యాంగ సంస్థ, కార్యనిర్వాహక సంస్థ. సమాధానము ప్రత్యామ్నాయ వివిధ పరిష్కారాల సంస్థ. లోక్పాల్ అనేది న్యాయ వ్యవస్థ, పాక్షిక న్యాయ వ్యవస్థ, సివిల్ న్యాయ వ్యవస్థ, క్రిమినల్ న్యాయ వ్యవస్థ. సమాధానము పాక్షిక న్యాయ వ్యవస్థ.